ఒక జడ్జి గారు కోర్టు హాల్లో తను కూర్చుని తన పని ప్రారంభిస్తున్న సమయంలో ఆకస్మికంగా ఒక వ్యక్తి ఆ కోర్టు హాల్లోకి పరిగెత్తుకుని వచ్చి, జడ్జి గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చాలా ఘోరమైన తప్పిదాన్ని చేశాను, పాపము చేశాను, నేను శిక్షకు పాత్రుడును, నాకు ఉరి శిక్ష వేయండి అని అరుస్తున్నాడంట. జడ్జి గారు ఆ అరుస్తున్నటువంటి వ్యక్తిని బోన్లో నుంచోబెట్టి అడుగుతున్నాడు కదా, ఎవరు నువ్వు, ఎందుకు నేను నీకు శిక్ష వేయాలి? ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా జడ్జి గారు, ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఒక ఘోరమైన హత్య చేశాను. హత్య చేసినప్పుడు నేను చాలా భయపడిపోయి భయాందోళనతో ఆ స్థలం నుండి నేను పారిపోయాను. ఇప్పుడు నేను నా తప్పిదాన్ని తెలుసుకున్నాను, నేను తిరిగి వచ్చాను, ఆ పాపము నేను చేశాను కనుక నాకు మీరు ఉరి శిక్ష వేయండి అని అడుగుతున్నాడంట. జడ్జి గారు ఆ డేట్లు చూశారు, ఆ మాటలు విన్నారు, పరిశీలన చేసి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడంట, ఓహో నువ్వు ఆ వ్యక్తివా, ఆ సంఘటన జరిగి 2 సంవత్సరాలు అయింది, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ హత్య చేస్తున్నటువంటి వ్యక్తి నేను అని మరొకడు వచ్చి లొంగిపోయి ఆ శిక్ష తను వహించి ఆయన ఉరి శిక్ష అనుభవించి చనిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత నీవు వచ్చావు ఆ కేసు గురించి అనంటే, ఈయన అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరనంటే నీ సొంత తమ్ముడు. నీవు ఆ రోజు పారిపోయావు, కానీ ఆ శిక్ష నీ మీద పడుకోకుండా నీ తమ్ముడు దాన్ని తన మీద వేసుకుని ఆ శిక్ష ఆల్రెడీ అనుభవించాడు, ఇక నీకు శిక్ష లేదు, ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితము యేసయ్య కూడా మన పాపము నిమిత్తము ఆల్రెడీ ఆయన తన ప్రాణ త్యాగము చేసేశాడు. ఈ రోజు మనము మరలా తిరిగి మన ప్రాణమును మనము అర్పించవలసిన అవసరము లేదు. కానీ ఒక్క పని మాత్రం మనం చేయగలగలం, అదేంటంటే మనందరి కొరకు తన పాప శిక్షను అనుభవించిన ఆ యేసయ్యను ప్రేమించి దేవుని రాకడ ఆగమనము కొరకు మనము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి.